ఈవిడ చూసారా ఎంత ఇదిగా ఉందో. మరి ఈవిడ పాకిస్తాన్తో మరి ఒక వ్యక్తితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ మన సమాచారం మొత్తం కూడా మరి వారికి చేరవేసి మరి గూఢచర్యం వ్యవహరించినటువంటి ఇలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదనమాట. నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఒక పక్క పాకిస్తాన్ మీద మనం గెలిచాము, మరి అక్కడ ఉగ్రమూకల్ని మట్టుబెట్టాము, 9 మిసైల్స్ మరి పంపించి 9 శిబిరాల మీద ఐడెంటిఫై చేసి మిసైల్స్ వేసి మరి అక్కడ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టామని ఆనందపడాలా? లేకపోతే ఇలాంటి నీచులు మరి ఇక్కడ మన మధ్య తిరుగుతున్నారని చెప్పేసి మనం బాధపడాలా? వీళ్ళని కఠినమైనటువంటి శిక్షలు వేయాలండి. వీళ్ళని జీవిత ఖైదు వేయాలి. వీరు బతికినంతకాలం జీవితకాలం వీరు జైల్లోనే ఉండాలి. వీళ్ళను చూసి ఈ దేశంలో ఎవడైనా సరే ఈ దేశానికి అన్యాయం చేయాలని కానీ ద్రోహం చేయాలి కానీ ఆలోచన వచ్చినా కూడా భయపడాలి. అది జరగాలంటే ఈ దేశ ద్రోహులందరినీ జీవిత ఖైదు వేయాలి, లేకపోతే వారిని ఉరిశిక్ష విధించాలి. వారిని ఉరిశిక్ష బహిరంగంగా విధిస్తేనే ఈ దేశంలో ఎవరైనా సరే ఇక్కడ బతుకుతూ పాకిస్తాన్కి మరి గూఢచర్యం చేయాలంటే గజగజ వణికే పరిస్థితులు ఉండాలి.